ఇంట్లో గృహంలో పడిపోయిన దానికి ఇరిగిపోయిన దానికి పగిలిపోయింది ఏదైనా చిన్న మొక్క ఉందనుకో దానికి విలువ ఉంటుందా? ఏదైనా అర్థం పగిలిపోతుంది, కొన్నిసార్లు ప్లాస్టిక్ ఏదైనా పడిపోతుంది, ఆ వస్తువు అంతా పోతుంది, కొన్నిసార్లు వైర్ కట్ చేయడం వల్ల ఏదో జరుగుతుంది. అలేలుగా స్క్రాప్ అది అదంతా ఎక్కడో మూల పడిపోతుంది. అలేలుగా దేవుని మహిమ కలిగిన కాక దానికి విలువ ఉంటుందా? మైండ్ సెట్ చేసుకుని దేవుడు వాక్యం ఉంటుంది. అలేలుగా దేవుడు సన్నిధిలో ఉన్న సంగతి మీరు ఆలోచించుకోవాలి. దేవుడు మహిమ కలిగిన అలేలుగా. కాబట్టి ఆ చిన్న వస్తువుకి ఆ పడిపోయినటువంటి ఆ మొక్క ఇరిగిపోయిన చిన్న మొక్కకి ఇది ఉంటుందా? అలేలుగా. వీటిలో విలువైనవన్నీ కూడా వాటి అన్నిటికీ కూడా ఒక స్థాయి ఉంటుంది, ఒక స్థానం ఉంటుంది. గోల్డ్ ఎక్కడ పెట్టుకుంటారు? విలువలో అందమైన మంచి దాంట్లో బాక్స్లో దాచుకుంటారు. అలేలుగా. దేవుని మహిమ కలిగిన కాక ఇంకా విలువైనవి వజ్రాలు అయితే ఇంకా విలువగా దాచుకుంటారు. అలేలుగా. బంగారం ఇంకా విలువగా దాచుకుంటారు. మంచి మంచి బొట్లు చీరలు ఇంకా విలువగా పెట్టుకుంటారు. కానీ ఈ స్క్రాప్ ఏదైతే ఉందో పడేసిందా, అది విరిగిపోయిందని ఎవరైనా పట్టుకుంటారా? దాని స్థానం ఏంటి? అది ఏమనుకోవాలి? అది మీరు ఏమేమి ఫీల్ అవ్వాలి? అది కూడా ఉంది, కానీ అది ఏం ఫీల్ అవ్వాలి? మీకు సంబంధం లేదు. ఇప్పుడు అది పనిచేసినంత మీకు పనికి వచ్చింది, కానీ అది మూల పడిపోతుంది. అది మీకు ఎవరికి పనికి వచ్చింది కాదు, మాకు ఎవరికే పనికి వచ్చింది. అది ఏమనుకోవాలి? మీ ఇంట్లోనే ఉంది, కానీ మీరు ఎవరో దాన్ని చూడరు, ఎవరికి పనికి రాదు. అలేలుగా. దాన్ని ఎవరో పట్టించుకోరు. దేవుని మహిమ కలిగింది. ఎంత విశ్వంలో ఒక మనిషి బ్రతుకోవాల్సి ఆలోచించాం. ఇన్ని సముద్రాల మధ్యలో, ఇన్ని పర్వత శిఖరాల మధ్యలో, ఇన్ని ప్రపంచంలో మనకు తెలియని ఊళ్ళో మన జిల్లాలో ఎన్నో ఉన్నాయి. నాకు తెలుసా? మన జిల్లాలో మనకు తెలియని ఊళ్ళో ఉన్నాయి. అలేలుగా. మన ఎదురుకి వెళ్తే మనకు తెలియని మనుషులు ఉన్నారు. మన ఇంట్లో 4 అడుగులు ముందుకెళ్తే వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు ఉన్నారు, మన ఇప్పుడు చూడలేని వాళ్ళు ఉన్నారు. అలేలుగా. ఎంత పెద్ద ప్రపంచంలో, అలేలుగా, ఎంత విషయంలో నీ స్థాయి నా స్థాయి అంత. అలేలుగా. దేవుని మహిమ కలిగిన కాక. అలేలుగా. ఏమనుకోవాలి? నువ్వు ఎవరికి సంబంధించావు? దృష్టిలోకి వచ్చేసావు నువ్వు. వాళ్ళ ఇంటి పేరు, ఆ ఇంటి పేరు ఎవరో తెలుసు, ఆ పొలం ఎవరో తెలుసు. అలేలుగా. నువ్వు ఏ ఎంత పొందే ప్రపంచంలో ఎవరో తెలుసు. నీకు ఎన్ని కార్లు ఉండే, ఎంత బంగారం ఉండే, నువ్వు ఒక ఎంప్లాయ్ అయితే, ఒక వ్యాపారస్తులు అయితే, నువ్వు వ్యవసాయకుడు అయితే, నువ్వు ఎవరో తెలాలి. ఎంత పెద్ద విషయంలో నువ్వు ఏంటవుతుందా? అలేలుగా. నీకు ఎవరితో సంబంధం ఉంది? ఎవరు నీకు సంబంధ భాగ్యాలు ఎవరితో ఉన్నాయి నీకు? అలేలుగా. ఎవరు నిన్ను ప్రేమించే వాళ్ళు? అలేలుగా. ఈ లోకంలో నువ్వు ఏంటి అసలు? నీకు ఎవరున్నారు? నీకు దేవుడితో ఆ పరిచయం ఎలా ఏర్పడింది? యేసయ్యా తండ్రి అని పిలుస్తున్నావు. కష్టంలో ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి అని పిలిచి బతికేస్తున్నావు అంటే దేవుని స్తోత్రం. కష్టంలో ఉండి తండ్రి అని పిలుస్తుంది. దేనికి సంబంధించిన వాడు, దేనికి చెందినవాడు? హల్లెలూయా. నువ్వు ఎంతటి వాడు? హల్లెలూయా. నీకు దేవుడికి సంబంధం లేదు అసలు. నీ ప్రార్థన వినడానికి, ఆయన నీ ఎడల తప్పు చూపించడానికి, నేను కాపాడటానికి, ప్రతిరోజు నీ ప్రయాణంలో కాపాడటానికి, నేను పోషించడానికి. ఇక్కడ పాలు వచ్చావా, టిఫిన్ చేసావా? హల్లెలూయా. అది దేవుడు ఇచ్చాడు. ఆయన దాంట్లో నీకు ఇచ్చాడు. నువ్వు తీసుకుని తిన్నావు, తాయలో సంపూర్తి ఇచ్చాడు. హల్లెలూయా. అన్ని అనుభవిస్తున్నావు అంటే దేవుడు కృపది. హల్లెలూయా. ఎప్పుడైనా గ్రహిస్తున్నారండి మనుషులు? హల్లెలూయా. ప్రపంచంలో నేను ఎవరైనా నువ్వు నాకు ఎవరో తెలీదు, బయటికి పో అంటే చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ దేవుడే ఆ మాట అంటే నువ్వేమైపోవాలి? దేవుని స్తోత్రం. మళ్ళీ ధైర్యం చేసుకుని బతకాలమేమో, కానీ మనుషులు తృణీకరిస్తేనే తట్టుకోలేము. హల్లెలూయా. కొంతమంది విలువ ఇవ్వాల్సినప్పుడు కూడా విలువ ఇవ్వరు. మనం చాలా బాధ కదండి. దేవుని మహిమ కలిగింది. విలువ ఇవ్వగలిగిన వాళ్ళు కూడా విలువ ఇవ్వరు. యేసు ప్రభువుని తృణీకరించారంట. హల్లెలూయా. వెలివేశారంట. హల్లెలూయా. ఆయనతో మాట్లాడితే హల్లెలూయా ఎవరా నీతో మాట్లాడడం కక్ష చేస్తారు. హల్లెలూయా. ఆ రోజు సంబంధంలో యేసు ప్రభు పెట్టుమని నువ్వు తెలిసావంటే నిన్ను వెలివేసేస్తారు. హల్లెలూయా. అలా యేసు ప్రభు వారిని చేశారు. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేస్తాను. నేను ఉదయాన్నే ఆ విశ్వాసం అనే పేరెట్టుకుని మనం బతికేస్తాం అనేది దేవుని బిడ్డలుగా. ఆ విశ్వాసమే లేకపోతే, ఆ రక్షణే లేకపోతే, ఆ యేసుక్రీస్తు ప్రభువు మనం వ్యతిరక్షించకపోతే, హల్లెలూయా,
ఆ యేసుప్రభు ఆ పరలోక రాజ్యం దిగి రాకపోతే, మన కొరకు ప్రాణం పెట్టకపోతే, ఆ విశ్వాసంలో లేకపోతే, ఆయన మనం పవిత్రపరచకపోతే, మనం ఇంత పాపం కదా, మనం పవిత్రమైన మార్గంలో నడిపించకపోతే, ఆయన రక్షణ మనకు లేకపోతే, ఆయన వచ్చి ప్రాణం పెట్టి ఆయన సువార్త ప్రకటించకపోతే, ఆయన వ్యక్తి రక్షించకపోతే, నువ్వు నేను ఎవరు? అలా బోల్డ్ ఉన్న వస్తువులు ఉన్నాయి కదా, ఎదుర్కొంటా ఉన్న దాంట్లో బోల్డ్ వస్తువులు ఉన్నాయి, ఎన్నో పనికిరాని వస్తువులు. అందులో ఈరోజు నీకు ఎంత విలువ కలగడానికి, ఎంత సమృద్ధి కలగడానికి, ఎంత దీవెన కలగడానికి, ఎంత ఆశీర్వాదం కలగడానికి కారణం ఎవరో? బికాజ్ హీ రికగ్నైజ్డ్ యు. హల్లెలూయా. ఆయనను గుర్తు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. నాకు అటువంటి సతమతమవుతున్న అవిశ్వాసంలో నేను అలా ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ఉంటే ఒక లాభం ఉంటుంది. దేవుడి సన్నిధి దూరం అయితే మనం ఎవరో మనకి అర్థమవుతుంది. అదే హల్లెలూయా. అప్పుడు అంటాడు యేసుప్రభు, నీ నోట నా మాట ఉంచి, హల్లెలూయా, నా అరిచేతితో నిన్ను కలిపి నీ నోట నా మాట ఉంచాను. భూమిని స్థాపించినట్లుగా, తర్వాత ఏది ఆకాశాన్ని స్థిరపరిచినట్లుగా, భూమిని పునాది వేసినట్లుగా నిన్ను స్థాపించాను. హల్లెలూయా. ఒక్క మాటతో నా యొక్క అనాది కాలం ప్రణాళిక ఏదైతే ఉందో, దేవుడితో నాకు భిన్నంగా నేను ఇంకా రూపించబడకముందు నా యేసయ్యతో నాకు ఏ సంబంధం ఉందో ఆ సంబంధం నేను ఎవరినే, బికాజ్ ఆఫ్ జీసస్. ఐ బిలాంగ్స్ టు జీసస్. హల్లెలూయా. దేవుడు నువ్వెవరో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఏం చేస్తున్నావు నీకు అర్థం. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువుకి సంబంధించిన వాడు. హల్లెలూయా. నువ్వు ఆయన పెట్టదు. హల్లెలూయా. నీకెవరో లేరనో, హల్లెలూయా, నువ్వు ఎవరికి ఏమీ కానో, నీకు ఎవరి బతుకు ఎవరికి సంబంధం నీకే అర్థం అవుతుంది కొన్నిసార్లు. నీవేంటో నీ బ్రతుకేంటో. హల్లెలూయా. ఎంత పెద్ద ప్రపంచంలో. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనం చేసినటువంటి దోషాలకి ఆయన ఏం చేయలేదండి. హల్లెలూయా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం గొర్రెలే తోదపోయేంత ఎంత పాపమే మనం అందరం. అందుకని పేరు పెట్టడానికి దేవుడు పాపం అని పెట్టాలి. అందరం పాపమే. హల్లెలూయా. అందరం పాపమే. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. మనందరం పాపమే. సముద్రంలో నేను ఉన్నాను సేపు. హల్లెలూయా. సముద్రంలో అక్కడ గడిపిన కొంత సమయం కూడా నేను బక్సింగయ్య గారు ఎంత పరిశుద్ధి, ఏసన్న గారు ఎంత పరిశుద్ధి. హల్లెలూయా. చుట్టూ రకరకాల మనుషులు చుట్టూ ఉంటే మన ఆత్మదేవుడు మనకు గుర్తు చేసే వ్యక్తులు ఎవరు తెలుసా? పరిశుద్ధులు. లోకమంతా పాపము కోపంలో నడిచెళ్ళిపోతుంటే పరిశుద్ధులు వేల మంది లెక్క పెట్టదు. ఆ పరిశుద్ధులు మన హృదయంలో పెట్టదు. పరిశుద్ధులతో సహవాసం మనం. హల్లెలూయా. పరిశుద్ధులతో సహవాసం. లోకమంతా పాపం కోపంలో పోతుంటే, ఇందాక మనీ పాడేది కదా పాట, మన ఫ్యామిలీ అందరూ నిలబడి పాడాం ఆ పాట. ఉపవాసాలు ఆత్మలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏదైనా చేయగలవు, కడ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. నిన్ను నన్ను ఎంత పెద్ద ప్రపంచంలో మన పక్కింటోడు మొఖం మనకు తెలియదు, మన ఇంటి పక్కన ఊరి పేరు మనకు తెలియదు. స్క్రాప్లో పడి ఉన్న మన ఊరు ఎక్కడ రాలేదు. మనం రికగ్నైజ్ చేసి మన కొరకు పరలోక రాజ్యాన్ని దిగి వచ్చి ఆయన నోరు తెరవలేదు. మన కొరకు అంత త్యాగం చేయవలసిన పని. నా ప్రశ్న ఏంటంటే, హల్లెలూయా, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టవలసిన పని ఏంటి? అంత నోరు తెరవకుండా. హల్లెలూయా. ఇంకా ఈ వాక్యంలో చూస్తే హల్లెలూయా, మనందరి దోషములో ఆయన మీద మోపబడి మనందరూ రక్షించబడిన పాపులు. హల్లెలూయా. యేసుప్రభు రక్తం వల్ల మనం ఆయన వాక్యం వల్ల ఇలా మారే కాదండి. హల్లెలూయా. మనల్ని మార్చింది ఎవరు? ఏదైనా చేసింది మన జీవితంలో ఎవరు చేశారు? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన ఆయన ఏదైనా చేయగలరు. మనల్ని మార్చుకోగలిగాడు. యేసుప్రభు మనల్ని మార్చేది. ఎప్పుడైనా సరే ఆయన దూరం అయిపోయి యేసుప్రభు నువ్వు ఎవరే
అడిగే పరిస్థితులు ముందు చెప్తారు యేసు. నేను ఎవరో తెలుసా? నీ కొరకు నేను ప్రేమించిన వాడిని, నీ కొరకు పరలోక రాజ్యం దిగి వచ్చింది. నీ యొక్క పాపాలన్నీ మోసిన వాడిని. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా అనొచ్చు, నేను ఎప్పుడైనా అనొచ్చు, ఎవరో ప్రభువా నువ్వు అని అనొచ్చు. సౌలు అన్నాడు కదా, ఎవరో ప్రభువా నువ్వు. హల్లెలూయా. నీ కొరకు హింసించబడినటువంటి యేసు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు నాకు ఆయనకి నీకు రక్త సంబంధం ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో బంధాలన్నీ కూడా అశాశ్వతమైన బంధాలే, కానీ శాశ్వతమైన బంధం యేసు ప్రభుతో మనకు ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక తల్లి తన బిడ్డను కన్నప్పుడు ఎప్పుడు కూడా తల్లి అన్నది, బాబు నేను నిన్ను కన్నప్పుడు ప్రాణం పోయింది కన్నాను. యేసు ప్రాణం పోలేదు దేవుడికి, కానీ ప్రాణాన్ని దారపోసి మరీ కన్నా నిన్ను నన్ను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఆయనతో ఎడతెగని బంధం, శాశ్వతమైన బంధం మనకు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఒకవేళ నీ ఇంటికాడ అడిగితే నీకు సమాధానం, నువ్వెవరో అని అడిగితే నీ కొడుకులు ఎవరో చెప్పకపోవచ్చు. హల్లెలూయా. నీ సొమ్ములున్న వాళ్ళు నువ్వెవరో చెప్పకపోవచ్చు. హల్లెలూయా. నీ తోబుట్టులు నువ్వెవరో చెప్పుకోవచ్చు. కానీ హల్లెలూయా మనం హల్లెలూయా ఆయన రక్తాన్ని, హల్లెలూయా ఆయన రక్తం చేత కొనుక్కున్నటువంటి వారు మనం. ఆయన సొత్తై ఉన్నాం. హల్లెలూయా. ఆయన ప్రజలమై ఉన్నాం, ఆయన పెట్టలమై ఉన్నాం. హల్లెలూయా. నువ్వెవరో నువ్వు ఏమైనా అనుకోగలదు. నేను ఎందుకు ప్రభువా ఈ లోకంలో నేను ఎలా బ్రతికేస్తానో తెలియట్లేదు ప్రభువా, పాపి ప్రభువా, దౌర్భాగ్యుని ప్రభువా, దీనుడు ప్రభువా, దరిద్రుని ప్రభువా అని నువ్వు అంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నువ్వు ప్రభు పెట్టమని మర్చిపోవు. ఆయన నిన్ను కన్నా. హల్లెలూయా. ఆయన త్యాగం చేసి కన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ దారపోసి కన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తాన్ని చిందించి కన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పరలోక రాజ్యం దిగి వచ్చాడు. నీ కొరకు ఆయన నోరు తెరవలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారు, ఇంకా మనం అక్కడ వాక్య వచనాలు ఇంకా చూడలేము. అన్యాయపు తీర్పును చూడండి. ఇక్కడ హిందూ వచనంలో అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుపోబడిను, అతడు జనుల అతిక్రమాలు బట్టి మొక్కబడిను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అన్యాయపు తీర్పును పొందాడు. హల్లెలూయా. ఇంకా చూస్తే 10వ వచనం, అతను నలగొట్టబోడు యెహోవాకు ఇష్టమై. తర్వాత 10వ వచనం పైన నిశ్చయంగా అతను అన్యాయం ఏమీ చేయలేదు, అతను నోట ఏ కపటమో నిన్ను ఏరి కోరి ప్రేమించాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ఏరి కోరి ప్రేమించాడు. హల్లెలూయా. నువ్వు ఎవరో తెలియకుండా ఈ లోకంలో వెళ్ళిపోతున్నా తిరుగుతున్నా. హల్లెలూయా. నువ్వు ఆయన రక్తంతో కొనబడింది దాన్ని. హల్లెలూయా. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన నేను సొత్తుగా చేసుకున్నాడు. హల్లెలూయా. నా బైక్ సరిగ్గా లైట్ లేదు, నా టైర్లు ఎప్పుడు ఆడ తిరుగుతూనే ఉంటాను. హల్లెలూయా. నా బండి ఎక్కువ ఆడుతున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏ అర్ధరాత్రి అయినా సరే, హల్లెలూయా, అది మెట్ట మధ్యాహ్నం అయినా సరే, హల్లెలూయా, అది అంత దూరం వెళ్ళి వచ్చింది. కారణం నువ్వు దేవుని ఎరిగినందుకు కాదు, దేవుని ఎరిగిన ఉన్నాను. హల్లెలూయా. నువ్వు ఇంకా ఈ దీవెనలన్నీ ఎందుకంటే హల్లెలూయా నువ్వు దేవుని ఎరిగినందుకు కాదు. హల్లెలూయా. దేవుడు నీకు ఎరిగినందుకు. నువ్వు దేవుని ప్రేమించడం కాదు, దేవుని ప్రేమ ఇది స్టఫ్ ఏమి లేకపోయినా ప్రేమించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగి వర్త్లెస్, జీరో, నథింగ్ అన్నమాట. నువ్వు నీ లోకంలో ఏమీ కాదు, ప్రభు కృప అన్నమాట. హల్లెలూయా. ఆయన కృపే మనం. హల్లెలూయా. ఆయన కృపకై మనం ఒక సూచనగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ కన్ను మొత్తం మాయ చేసేది దేవుడు. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ధనవంతులు కారులు ఆగిపోతున్నాయి. ధనవంతులు కారులు, పెద్ద పెద్ద కారులు రోడ్డు మీద ఆగిపోతున్నాయి. హల్లెలూయా. స్క్రాప్ కారు పరిగెడుతుంది. నీతి మంతులు, బలవంతులు, ఈ లోకంలో బలవంతులు, జ్ఞానవంతులు, బలవంతులు పడిపోతే పుణ్యమను లేచి బలంగా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. బలవంతులు హాస్పిటల్ పాలైపోతున్నారు. హల్లెలూయా. ధనవంతులేమో కన్నీటి పాలైపోతారు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నావు నువ్వు,
బలంగా నిలబడతాం. హల్లెలూయా. కృప నన్ను కృప ఆవరించింది. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. ఆ కృపే నువ్వు ఏమై ఉన్నావు, ఆ కృపే నేను త్యాగ తీసుకుంటుంది, నేను మాట్లాడుతుంది, నేను పలకరిస్తుంది, నేను గొప్పవాడిని చేస్తాను. హల్లెలూయా. నేనేమడుతానంటే దేవుడిని, నీ కృపను బట్టి నన్ను ఏదో చేయబడవు. హల్లెలూయా. నేను పలానాది కాబట్టి నన్ను ఏదో చేయబడవు అని అడగను. హల్లెలూయా. నీవు నా ఎలా చూపించిన కృపను బట్టి నువ్వు ఎలా పెడితే అలా చేసుకోబడవాడు. నువ్వు ఎలా చేసుకున్నా నాకు ఇష్టమే. నన్ను నీకు చేయమని నేను ఏం అడగలేను. నా మీద చూపించి నువ్వు తీసుకొచ్చి భోజనం పెడుతున్నాడు. నేను మసాలా బిర్యానీ ఏదో అడగకూడదు దేవుడు, దమ్ బిర్యానీ అడగకూడదు దేవుడు. ఆ పిలిచినోడు అడగడంటే ఇంకా మంచిది పెట్టే కదా. అనవసరంగా నేను డిస్టర్బ్ చేసి ఎక్కడ తీసుకుంటాను. దేవుడి స్తోత్రం. అంటే దేవుడిని మహిమ కలిగింది కాక ఆయన ప్రభుగా ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. చేస్తాడు ఆయన. హల్లెలూయా. నాలాంటి పనికి మనలోని దేవుడు ఎంతగా ప్రేమించి ఎంతగా కాపాడుతున్నాడంటే హల్లెలూయా. దేవుడు మనం ఏమి ఇవ్వగలం, ఆయన రుణం ఎలా తీర్చగలం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృతజ్ఞత శుద్ధి చెల్లించింది. చాలాసార్లు అనిపిస్తుంది మనం పెదాల వరకునే ఉన్నామేమో, హృదయంలో దేవుడి చూపేది. ఆ మాట నేను చెప్పకూడదు, మరీ చెప్తున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పెదవాళ్ళ వరకునే ఉన్నామేమో, టైం వచ్చినప్పుడు ఎంత ప్రేమించే దేవుడి గురించి నిలబడే శక్తి దేవుడు మనకి ఇవ్వాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువులు సిద్ధపడతాం, మనం పరిశీలించుకుంటాం. ప్రభు చిత్త ప్రకారంగా